ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కూటమి ప్రభుత్వం పరిపూర్ణం చేస్తోంది. సూపర్ 6 పథకంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహిళల ఉచిత బస్సు పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రయాణ ఛార్జీల భారం నుంచి విముక్తి కల్పిస్తుంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును కూటమి ప్రభుత్వం పరిపూర్ణం చేస్తోంది. సూపర్ 6 పథకంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహిళల ఉచిత బస్సు పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ప్రయాణ ఛార్జీల భారం నుంచి విముక్తి కల్పించింది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలతో కలిసి జెండా ఊపి స్త్రీ శక్తి పథకం అమలు ప్రారంభిస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలో కీలకమైన హామీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు గాను 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ మేరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి రాష్ట్రంలోని దాదాపు 2.62 కోట్ల మంది మహిళలు అర్హులు. ఆర్టీసీ వద్ద మొత్తం 11,449 బస్సులు ఉండగా ఇందులో 8,454 బస్సుల్లో అంటే దాదాపు 74% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా వర్తింపచేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల రాష్ట్రంలోని మహిళలకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం మహిళలు వారానికి 4 సార్లు ప్రయాణించే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే మహిళలైతే వారంలో 1 రోజు మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణిస్తారని అంచనా. దీని ప్రకారం ఒక్కో మహిళ నెలకు 1000 నుంచి 3000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఆర్థికంగా ప్రభుత్వానికి భారం కాబట్టి ముందుగా కేవలం సిటీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అమలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దగ్గర దూరం తేడా లేకుండా ఎక్కడికైనా సరే ప్రయాణం చేసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వానికి 1942 కోట్ల భారం పడుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం భరించడం కష్టమే అయినా కుటుంబానికి వెలుగైన మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగించేలా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలో కీలకమైన హామీని నెరవేర్చినట్టయింది. ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి మహిళలు, బాలికలు రాష్ట్ర పౌరులు అయి ఉండాలి. బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కండక్టర్లకు చూపిస్తే జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీలు, ఏసీ బస్సులు, ఘాట్ రూట్లలో తిరిగే సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సాయం అందిస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే 5 సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం నిరాటంకంగా అమలు చేస్తుంది. తాజాగా సూపర్ 6లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నుంచి అమలు చేస్తోంది.